ఈరోజు ఒక కొత్త మాట చెప్పుకుందామా? ఏంటంటే మీ భర్త కోసము పిల్లల గురించి ఎంతో చక్కగా ఆ రోజు కష్టపడి చక్కటి వంటకాలన్నీ చేసి రెడీగా టేబుల్ మీద పెట్టారు. వచ్చి అమ్మ సర్ప్రైజ్ ఎంత బాగా చేసావు కదా అంటారు. మీ ఆయన హాయ్ లవ్లీ డార్లింగ్ ఎంత గొప్పగా చేసావు అని అనుకున్నావు. నేను అనుకొని చాలా కష్టపడి వాళ్ళకి ఇష్టమైనవి ఏవో 2-3 రకాలైన వంటలు చేసి టేబుల్ మీద పెట్టేసావు. వాళ్ళు వచ్చి తిన్నారు. ఒక కొడుకు అన్నాడు నాకు ఆకలిగా లేదు అంటూ పక్కకి వెళ్ళిపోయినాడు. ఒక బిడ్డ వచ్చి ఏదో తిన్నాను లేదని సెల్ ఫోన్ చూసుకుంటూ 2 ముద్దలు తినేసి వెళ్ళిపోయింది. మీ ఆయన్నేమో ఏదో తింటూ ఇందులో ఉప్పు లేదు కారం లేదు ఇట్లా కాదు అట్లా చేసింటే బాగుండు కదా అన్నాడు. అప్పుడు నువ్వు కూర్చొని ఒక ఎక్కి ఏడుస్తున్నావు. అయ్యో నేను ఇంత కష్టపడి చేస్తే వీళ్ళు నన్ను మెచ్చుకోవడం కాదు కదా, కనీసం ఇన్ని మాటలు కూడా అనలేదు, కడుపు నిండా తింటారనుకున్నాను అయినా తినలేదని ఆ రోజంతా నువ్వు బాధపడతావు. అంటే ఒకళ్ళ అప్రిసియేషన్ గురించి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. దట్ ఈజ్ రాంగ్. ఎప్పుడు నీ గురించి నీవు ఆలోచించుకో. నువ్వు చేయవలసిన ధర్మాన్ని నువ్వు చెయ్యి. వాళ్ళ దగ్గర నుంచి బయట నుంచి ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. అదే లైఫ్.